పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు దేశ రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఈ కళాశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు దేశంలో వివిధ ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని సంకల్పంతో కళాశాల ప్రిన్సిపల్ రమేష్ చేసిన కృషితో పూర్వ విద్యార్థులు స్పందించారు. జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాలలో చదువుకునేందుకు వీణవంక ఇల్లందుకుంట మండల కేంద్రాలకు చెందిన విద్యార్థులతో పాటు వేరే గ్రామాలలో ఉన్న విద్యార్థులు సైతం వస్తూ ఉంటారు. వారికి మధ్యాహ్న భోజన సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని బచ్చు భాస్కర్ దొరకొండ మల్లారెడ్డి సహకారంతో నేటి నుండి మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బచ్చు భాస్కర్ మాట్లాడుతూ కళాశాలకు మంచి పేరు రావాలంటే అది విద్యార్థుల చేతిలోనే ఉందని, అలాంటి విద్యార్థుల ఆకలి తీర్చేందుకు తమ వంతు సహాయ మధ్యాహ్నం భోజనానికి ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం ముందుకు వచ్చి రమేష్ గారు ఎంత పట్టుదలతో ఉన్నారు అంటే ప్రిన్సిపాల్ గారు, ఇట్లాంటి ప్రిన్సిపాల్ దొరకడం మీ అదృష్టంగా అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చదువుకోవాలని తప్పన ఎంతో ఉందంటే సార్కు మీరు ఎంత ఉందో అర్థం చేసుకోవడం, నేను అంత మీ మీద మంచి స్టూడెంట్స్ అంతా బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలి, ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనేది ఆయన తప్పన చూస్తుంటే, అంతకుముందు రామకృష్ణ సార్ కూడా ఒకసారి మా దగ్గరకు వచ్చింది కాలేజీ అప్పుడప్పుడు ఒక ఎగ్జామ్ టైంలో కాదు, మొత్తం టోటల్గా కూడా మేము మధ్యాహ్నం భోజనం జూనియర్ కాలేజీకి దీన్ని ఇంటర్ మహేంద్ర గారి అధ్యయనంలో పెట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మాకు గొప్పగా అండి. మీ అందరికీ భోజనం పెట్టడం అనేది నాకు చాలా చిన్న విషయం. మీరు ఎంతో వృద్ధిలోకి రావాల్సిన వ్యక్తులు భావి తరాలకు కానీ భావి ఇండియా భవిష్యత్తు కానీ ఆధారపడినది కేవలం మీ చదువు మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు చదువుకోవాలని తపనతోనే ప్రిన్సిపాల్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేనే వారికి ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నామండి. వాళ్ళు తలుచుకుంటే ఒక ఎగ్జామ్ టైం కాదు, ప్రతిరోజు కూడా మీరు వచ్చి మధ్యాహ్నం భోజనం మీకు టైం వేస్ట్ కావద్దంటే కూడా చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, పూర్వ విద్యార్థులు చాలామంది ఉందండి, ఏదో ఒకటి చేయాలి విద్యార్థులు, వాళ్ళకు కూడా తపన ఉందండి. మొత్తం టోటల్గా భోజనం 1 ఇయర్ అంతా కూడా మధ్యాహ్నం భోజనం పెట్టేది. ఇప్పుడు మీరు కరెక్ట్గా చదువుకుంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి నాకు కృతజ్ఞత. సార్ జాయిన్ అయిన కాంచి కాలేజీకి ఏదో ఒకటి చేయాలి, పిల్లలకి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక తపన అనేది బాగా కనిపించారు. అది చాలా గొప్ప విషయం. మీరు చూస్తున్నారు, మనం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ అంటే కాలేజీలో సార్ ఇనిషియేషన్ తోటే మనం ఒక వాటర్ ప్లాంట్ చేసుకోవడం జరిగింది. అలాగే సార్ యొక్క ఇంట్రెస్ట్ తోటే ఈరోజు మనము ఈ యొక్క మధ్యాహ్నం భోజనం తీసుకోవడం కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అంటే ఒక ఆలోచన, ఒక తపన అనేది ఉంటే అది ఏ కార్యక్రమమైనా కూడా చేసేటువంటి ఒక అవకాశం. సార్ ఇంతకుముందు అన్నట్టుగా దానికి బలమైన విద్యార్థులే. మీరు ఎంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటే ఇలాంటి చేయడానికి సార్కి ఇంకా ముందు పోయేటువంటి ఒక తోడ్పాటును అందించినటువంటి వాళ్ళు అవుతారు మీరు. అనంతరం ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా ఉన్నప్పుడు, మంచి ఫలితాలు వస్తున్నప్పుడు ఆ కళాశాలకు మంచి పేరు వస్తుందని, కళాశాల భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉందని, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుని ఉన్నతంగా ఎదగాలని కోరారు. తగ్గకుండా మనం నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ చేసుకోవాలి. దాంట్లో ఎక్కువ మందికి కాలేజీకి రావాలి. హాస్టల్ ఉండే వాళ్ళకి గర్ల్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ సపరేట్ ఉంది. ఇట్లా డే స్కాలర్స్ వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడానికి ఇప్పుడు మీ ముందే చెప్పగలిగిన డోనర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు పూర్వ విద్యార్థులు. సో వాళ్ళకి అవకాశం మనం అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మనకు అవకాశం దొరకాలి అంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ముందుకు వస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఎక్కువ మంది మన కళాశాలకు రావాలి. మీకు వెరీ ఫస్ట్ డే మీకు చెప్పాను, కళాశాలకు బలమైన విద్యార్థులు. బట్ మనకి ఎంత ఎక్కువ మంది ఉంటే మన కాలేజీకి అంత బాగా ఉంటుంది. ఓకేనా? సో మరొకసారి పూర్వ విద్యార్థులందరికీ ఈ ప్రోగ్రామ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ, పర్టికులర్ డోనర్స్ భాస్కర్ గారికి, మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. These are all the beautiful, one of the greatest universities are contributing, and as well as they are also going to be. With this, I am very much
congratulating the principal is a good, energetic and. Sir, thank you, sir. Sir, let's say. I added one. Sir, fine, sir. Okay. కళాశాల పురోభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఎప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ విద్యార్థుల పక్షాన, స్టాఫ్ పక్షాన, ప్రిన్సిపల్ గారి పక్షాన మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పండి.